ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము దేవుడు మనందరితో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవా, సర్వాధికారి, నీకు మహిమ చెల్లిస్తున్నాను. గత రాత్రి అంత మంచి నిద్రని మాకు అనుగ్రహించి సజీవులుగా లేపి మరొక దినాన్ని మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయం మేమందరం నీ మందిరావరణంలో చేరి స్తుతించడానికి, మనసారా పాడుకోవడానికి, మీ నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన ఈ మంచి భాగ్యం కొరకు ఉన్నాను. ఉదయకాలం ఆశతో నీ మందిర ఆవరణలో చేరిన ప్రియ సహోదరి సహోదరులందరినీ దీవించము, కనికరించము. కొద్ది నిమిషాలు నీ వాక్యం మేమందరం ధ్యానం చేసుకోవడానికి మీ యొక్క కృపను అనుగ్రహించమని, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఒక 2 కుటుంబాలను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యము ప్రతిరోజు ధ్యానం చేసే అనుభవంలో ఉన్నటువంటి మనం అందరము కూడా మరి ఉదయకాల సమయం మరొకసారి తెలిసిన విషయాలే ఆయన దేవుడు మరి ఎందుకో ప్రేరేపించి ఇచ్చినటువంటి యొక్క వచన భాగాలను మరలా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఈ న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనంలో, ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మానోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయినా అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడే వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. సహజంగా చాలా సందర్భాల్లో మానవులు అనుభవిస్తున్నటువంటి బలహీనతలకు మన వెంటనే అపవాది మీద నెపం వేస్తాం, కానీ కొన్ని సందర్భాల్లో దేవుడే శత్రువులకు అప్పగించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు. ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగించాడు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని నిరాకరించినందుకు, దైవభయం లేకుండా బ్రతికినందుకు, జీవితాన్ని వృధా చేసుకుంటున్నందుకు, బుద్ధి చెప్పడానికి చాలా సందర్భాల్లో దేవుని వైపు తిరగటానికి, వారు మరలా మంచి మార్గంలో నడవటానికి శత్రువుల చేతికి అప్పగిస్తూ వచ్చాడు. అయితే అటువంటి టైంలో దాను వంశంలో నుండి జోరియా పట్టణస్థుడైనటువంటి మానోహాను ఒక వ్యక్తి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ కుటుంబం ఇద్దరు కూడా భార్యాభర్తలు, ప్రార్థనాపరులైనటువంటి భార్యాభర్తలు. ఏమండి, ఒకసారి ఆలోచించండి. పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకవైపు శత్రువుల బాధ, జీవితంలో ఏదో సాధిద్దామని అనుకొని, ఏదో చేయాలనుకొని చాలా మరి నిరీక్షణతో, విశ్వాసంతో అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రార్థన కొనసాగించలేం, సహవాసంలో నిలిచి ఉండలేం. కానీ ఈ యొక్క కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక కుటుంబాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఏర్పాటు చేసుకుంటున్నాడంటే నేనేమి నమ్ముతానంటే అది తన ఒక్కడి కొరకు కాదు. వారి మీద ఒక తరానికి సంబంధించినటువంటి భవిష్యత్తు కానీ, వారి యొక్క వంశానికి సంబంధించిన పరిస్థితులు కానీ, ఒక దేశానికి సంబంధించిన పరిస్థితులు కానీ ఆధారపడి ఉంటాయి. మనం ఎవరూ కూడా ప్రభు రక్తంలో కడగబడ్డ వారు ఎవరు కూడా సాధారణమైనటువంటి వ్యక్తులు కాదనేది ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు యొక్క దృష్టిలో ఎంపిక చేయబడ్డామంటేనే చాలా గొప్ప సంగతి. కోట్ల మంది ప్రజల్లో ఉదయకాలాన్ని దేవుని పాదాల దగ్గర కూర్చోగలిగింది ఎంతమంది? ప్రభువుని స్తుతించగలిగిన వారు ఎంతమంది?
దేవుడు ఆ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. మనలో ఆసక్తిని అనుగ్రహించి ఉదయాన్నే ప్రభు పాదాల దగ్గర కూర్చునేటువంటి భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. యేసుక్రీస్తు కాలంలో కూడా ఆయన ప్రతి వేకువనే లేచి ఆయన ఒంటరిగా ప్రార్థన చేయడంతో పాటు పెందల కాడనే సమాజ మందిరంలోకి వచ్చి దేవాలయంలోకి వచ్చి ఆయన బోధిస్తూ ఉండటం ఆయన జీవితకాలం అంతా కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఉదయాన్నే ప్రజలు తండాలుగా ప్రభువుని వెంబడిస్తూ వస్తున్న సందర్భాలు కూడా మనం ఎరుగుదుము. అంత ఎర్లీగా వారు వస్తున్నారనడానికి గతంలో లేని పరిస్థితులు ప్రభు సమయంలో ప్రభు ఉన్నటువంటి ఆ కాలంలో ప్రభుని వెంబడిస్తూ వచ్చారు. కారణం ఏంటంటే జీవము కలిగిన దేవుని మాటలు వినటానికి, వారి హృదయాల్లో జీవాన్ని నింపుకోవడానికి ప్రజలు వెంబడిస్తూ వచ్చారు. కారణాలు ఏమైనా కానీ కొంతమంది ప్రభు మాటలు బాగుంటాయనో, మేలు కలుగుద్దానో, జీవం కలుగుద్దానో, ఆత్మకు సంబంధించిన విషయాలు దొరుకుతాయనో, సత్యాన్వేషణ కలిగిన భక్తులు చాలామందిని ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు ఆ తరంలో ఈ తరంలో కూడా. అయితే ఉదయకాల సమయము ఈ కుటుంబం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా భక్తి చేయటం. ఏమంటే ఈ జీవితంలో ఆశించదగ్గ విషయాలు ఏమైనా ఉన్నాయా? దేశంలో చూస్తే భయంకరంగా 40 సంవత్సరాల నుండి ఏమంటే శ్రమను అనుభవిస్తూ వచ్చారు కదా. 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడుతూ వచ్చారు. ఫిలిస్తీన్ల మధ్యలో సహవాసం ఉందంటారా? ఏమండి ఏమైనా ఆరోగ్యకరమైన పరిస్థితి ఏమీ లేవు, కానీ భక్తి మాత్రం వారు వదిలిపెట్టలేదు. కానీ వ్యక్తిగతంగా వారికి ఏమైనా మేలు జరిగిందా ప్రార్థన చేసుకుంటుంటే, ఏ మేలు జరిగినా జరగకపోయినా వారి యందు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడ్డానికి వారి యొక్క జీవితాన్ని, భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే వారికి కనీసం అందరికి ఉన్నట్లుగా వారికి పిల్లలు కూడా లేరు. ఇశ్రాయేలు జాతిలో పిల్లలు లేకపోవటం అనేది చాలా నిందగా భావిస్తారు. వాళ్ళు వివాహాలు కంపల్సరీ చేసుకుంటారు. ఖచ్చితంగా గర్భఫలం కలిగి ఉండటానికి వారు దేవుని వేడుకుంటూ ఉంటారు. కానీ ఈ భార్యాభర్తలిద్దరూ భక్తి కలిగిన వారైనప్పటికీ మరి వారికి గొడ్రాలై కానుపు లేక ఉన్నారు. అయితే దేవుని యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమే. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. మనం యథార్థంగా భక్తి చేస్తున్నప్పుడు, దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు తగిన కాలంలో దేవుడు మనల్ని హెచ్చించడానికి ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఆయన మనల్ని దాచి తగిన కాలంలో ఆశీర్వాదాలను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. శత్రువులు పరిపాలిస్తున్నటువంటి దేశంలో కూడా దేవుని ప్రత్యక్షత పొందుకున్నటువంటి కుటుంబం. హల్లెలూయా. ఈ తరంలో కూడా ప్రతికూల పరిస్థితులు ఎన్నో మనకి ఉన్నప్పటికీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటున్న మనందరికి కూడా దైవ ప్రత్యక్షత ఖచ్చితంగా దొరుకుతుంది. కొంతమంది రహస్యంగా, కొంతమంది బహిర్గతంగా దేవుడిని ఆరాధిస్తున్నప్పటికీ దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నవారు బహు అరుదు. అయితే యెహోవా దూత వారికి ప్రత్యక్షమై, ఏమంటే చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నట్టుగా ప్రభు ప్రత్యక్షమైన అవ్వకపోయినా, మాట ఇచ్చిన ఇవ్వకపోయినా మనకున్న నిరీక్షణ బట్టి, ఆయన మన మీద ఉంచినటువంటి ఆ యొక్క నమ్మకత్వాన్ని బట్టి భక్తి చేస్తూనే ఉన్నాం. కొంతమందికి దర్శనం కలుగుతుంది, కొంతమందికి దర్శనం కలగట్లేదు. కొంతమంది శ్రమల పాలవుతున్నారు, కొంతమంది ఆనందిస్తూ ఉన్నారు. ఎన్నో భిన్నాభిప్రాయాలు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. విశ్వాస జీవితంలో కూడా వ్యక్తుల మధ్య, సహవాసాల మధ్య ఈ యొక్క డిఫరెన్సెస్ మనం గమనిస్తూ ఉన్నాం. కానీ యెహోవా ప్రత్యక్షత కొరకు మనం కనిపెట్టుకొని ఉండటము ఎంతైనా మంచిది. ఎందుకు ఒక వ్యక్తి దేవుడు ప్రత్యక్షమవుతాడనంటే, ఇందాక మనం అనుకున్నట్లు అది మన ఒక్కరి కొరకు మాత్రమే కాదు, అది భవిష్యత్ తరాల కొరకు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవదూత ప్రత్యక్షమై, యెహోవా దూత ప్రత్యక్షమై కొన్ని మాటలు చెప్పాడు. 4వ వచనంలో నీవు జాగ్రత్తగా ఉండి. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండి. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించేటప్పుడు ఆ మనిషికి ముందుగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నాడు. జాగ్రత్తగా ఉండి. దేనికయ్యా జాగ్రత్త? దేనికండి జాగ్రత్త అని అంటే, నీ గర్భంలో రాబోతున్నటువంటి వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. వ్రతం వల్ల పుట్టబోతున్నటువంటి నాజీరు చేయబడ్డటువంటి వ్యక్తులు. నిజమే, పరిశుద్ధపరచబడినటువంటి వారి యొక్క వ్యక్తిత్వంలో లేదా వారి యొక్క జీవితాల్లో దేవుడు అనుగ్రహించే ప్రతిఫలాలు, గర్భఫలాలు ఎవరయ్యానంటే ప్రతిష్ఠితమైనటువంటి ఒక జనాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠించడానికి ఆ తల్లికి చెప్తున్నాడు,
నీవు జాగ్రత్తగా ఉండాలి. ఏ ఏ విషయాల్లో? ద్రాక్షరసమైనను ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెడతాడు. దేని కొరకు ఈ వ్రతము? దేని కొరకు ఈ ప్రతిష్ట? దేని కొరకు ఈ యొక్క త్యాగము? దేని కొరకు ఈ సమర్పణ అని అంటే శత్రువుల చేతిలో నుండి రక్షింపబడటానికి, శత్రువుల చేతిలో నుండి రక్షించడానికి. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో యెహోవా మోషేకి ఇలాగ సెలవిస్తున్నాడు. మొదటి నుండి పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరొకటకు ఎవరైనాను మొక్కుకొని తను ప్రత్యేకించుకొని ఎడల ద్రాక్షరస మద్యములను మానవలను, ద్రాక్షరస చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షరసం నేను త్రాగవలదు, పచ్చివి కానీ ఎండువి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నీ అని రాయబడింది. హల్లెలూయా. ఎంతవరకు ఈ వ్రతము, ఎంతవరకు ఈ ప్రతిష్ట అంటే పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు అని రాయబడింది. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రభువు ప్రతిష్ఠించబడిన తర్వాత ఆ ప్రతిష్ఠ ఎంతకాలమయ్యానంటే పుట్టినది మొదలుకొని, అనగా ప్రభు యొక్క వాక్యం అంగీకరించి రక్షించబడినది మొదలుకొని ఏమండి మనము చనిపోయేంత వరకు కూడా ఈ ప్రతిష్ఠత మనము అనుసరించవలసిన వారమై ఉన్నాము. అందుకొరకు బిడ్డ ప్రతిష్ఠితుడైతే తల్లి జాగ్రత్తలు తీసుకోవాలి. దేని కొరకు? ఆ బిడ్డ భవిష్యత్తు తల్లి మీద ఎంత బాధ్యత పెట్టాడో మనం గమనిస్తూ ఉన్నాం. ఇదే మాటలు సమూయేలు కాలంలో కూడా చూస్తూ ఉన్నాం కదా. వాస్తవానికి సమూయేలు, సంసోను సమకాలికులు, దగ్గర ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. ఆ రోజు వ్రతం చేయబడ్డవారు లేదా ఇట్లా నాజీరు చేయబడ్డ వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే వారు వెంట్రుకలు పెంచుకొని ఉంటారు. సాధారణమైన మానవులకు అది లేదు, కానీ వ్రతం చేయబడ్డ ప్రతిష్ఠితుల నాజీరుగా చేయబడ్డ వారికి ఏమండి తల వెంట్రుకలు కత్తిరించరు. సమూయేలు చూడగానే అర్థమైపోద్ది, సంసోను చూడగానే అర్థమైపోద్ది. కాబట్టి వీరు దగ్గరగా వారు నివసిస్తున్న సమకాలికులు అయినప్పటికీ వాళ్ళు బహుశా ఒకళ్ళొకళ్ళు కలుసుకొని ఉంటారేమో అని బైబిల్ గ్రంథంలో రాయబడి. పరిశుద్ధులు ఒక చోట ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది కదండి, తెలుస్తూ ఉంటుంది. కానీ ఎందుకో పరిశుద్ధాత్ముడు మరి బైబిల్ గ్రంథంలో వారు కలుసుకున్నట్టు రాయించబడలేదు. కానీ వీరిద్దరు కూడా ప్రభు యొక్క చిత్తాన్ని చేయడానికి భూమి మీదకు పంపబడ్డ వ్యక్తులు. హన్నాతో ఎటువంటి మాటలు ఆమె నిశ్చయించుకుందో, ఇక్కడ హన్నాకేమో డైరెక్ట్గా ఆమె ప్రార్థనలోనే ప్రతిష్ఠించుకొని నేను ఇలా ప్రభు కొరకు పెంచుతానని ఆమె నిశ్చయించుకుంది. ఇక్కడైతే దేవదూత మానోహ భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 6వ వచనం చదవండి. 6వ వచనం ఓకే, దేవదూత మాట్లాడాడు. 6వ వచనంలోకి వచ్చిన తర్వాత ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చాను, అతని రూపము దేవదూత రూపం పోలినదై మిక్కిలి భీకరముగా. విశ్వాసంలో మనం ఎదిగేటప్పుడు లేదా ఆ స్థాయిని బట్టి ఏమండి ప్రభువుని అర్థం చేసుకునే విషయంలో, ప్రత్యక్షత విషయంలో కూడా స్థాయిలు ఉంటాయి. ఒకసారి యోహాను సువార్తలో మనం చూస్తే పుట్టుగుడ్డు వాడి సంగతి మనం గమనిస్తూ ఉంటాం కదా. అతను స్వస్థత పొందుకున్న తర్వాత శాస్త్రుల పరిశీలనలు అందరూ వచ్చి అడుగుతున్నారే నిన్ను ఎవరు బాగు చేశారని అంటే యేసు అని ఒక మనుషుడు అని అన్నాడు కదా. అక్కడ స్థాయిలు. తర్వాత ఏమంటున్నాడు? అతను ప్రవక్త అని అన్నాడు. కానీ ఇంకా తర్వాత ఏమంటున్నాడు? దేవుడు అని అంటా ఉన్నాడు కదా. మన విశ్వాస స్థాయి పెరిగే కొద్దీ మనము దేవుడిని అర్థం చేసుకునే కొద్దీ ఆ యొక్క అనుభవాల్లోనికి వస్తూ ఉంటాం. మనోహ భార్య అంటుంది దైవజనుడు ఒకడు, రూపం ఎలా ఉందంట? దేవదూత రూపము. చాలాసార్లు దేవుని దూతలు మనుషులు కనబడ్డప్పుడు మానవ రూపంలో కనబడుతూ వచ్చారు. ఎందుకు? ఆ వ్యక్తి యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి, అర్థం చేసుకునే స్థాయిని బట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో రీతిగా ఆయన దర్శనం ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకునే రీతిగా ఈ భార్య అనగా మనోహ భార్యతో దేవదూత మాట్లాడాడు. తనకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అయితే వెంటనే వచ్చి తన పెనిమిటితో చెప్తా ఉంది. ఈరోజు చాలా సందర్భాల్లో ఇండివిజువల్ ఆ యొక్క విధానం ఎక్కువగా జరుగుతూ ఉంది. ఎవరికి వాళ్ళే, నా ఇష్టం, నేను
నాది అన్నట్లుగా విశ్వాస జీవితంలో కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అట్లా చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ యొక్క విధానంలో మనం చూస్తే ఒక బ్లెస్డ్ ఫ్యామిలీలో ఎందుకు వాళ్ళు బ్లెస్డ్ ఫ్యామిలీగా ఉన్నారని అంటే ఇద్దరి యొక్క కోఆర్డినేషన్ చూస్తున్నారా? కలిసి ప్రార్థన చేయటం, కలిసి భక్తి చేయటం, కలిసి నివసించటం, ఏదైనా ఒకరికి బయలుపరచబడ్డప్పుడు మరి ఒకరితో పంచుకోవటం. ఇప్పుడు ఏమొచ్చి వెంటనే నాకు దేవుడు చెప్పాడు ఇది జరుగుద్దని అనుకోలేదు, కానీ వెంటనే ఆమె ఏమంటుంది, తన పెనిమిటి దగ్గరికి వచ్చాయా ఇలా జరిగింది అని తన పెనిమిటితో. ఈరోజు కుటుంబంలో సమస్యలు గల కారణాలు ఏంటి ఆలోచిస్తే ఇండివిజువాలిటీనే కదా. ఇండివిజువాలిటీనే. నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నా అభిప్రాయాలు నాయి, నా ఇష్టాలు నాయి. కానీ క్రైస్తవ భక్తి జీవితంలో దానికి స్థానము లేదు. విశ్వాసులు మనం గమనిస్తున్నప్పుడు, పరిశుద్ధులను గమనిస్తూ ఉన్నప్పుడు వారు ఒకరితో ఒకరు ఏక మనసు కలిగి, ఏకభావం కలిగి, ఏకతాత్పర్యం కలిగి దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వారిగా మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు తను పెనిమిటితో చెప్పిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక విషయం మన జీవితంలో అర్థం అవ్వాలంటే కన్ఫర్మేషన్ కొరకు మరలా ప్రభు దగ్గరికి వెళ్ళడం ఈ యొక్క కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాం కదా. కన్ఫర్మేషన్ మన జీవితంలో లేకుండా కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు చేసి అది దైవస్వరమో మానవ స్వరమో తెలుసుకోలేక ఇది దేవుడే మాట్లాడేడేమో అనుకొని పొరపాటు జరిగి మరలా పడిపోయినటువంటి పరిస్థితుల్లో సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ కుటుంబం ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ప్రభు దగ్గరే కన్ఫర్మేషన్ కొరకు మరలా అడగటం. ఇప్పుడు ఎన్నో వచనము 8వ వచనం. అందుకు మానోహ, నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవా బిడ్డకు. ఏమండి ఎంత గొప్ప విశ్వాసం అండి. అలా దేవుడు ఏదైనా మనకు చెప్పాడని చెప్తే పక్కన వాళ్ళు నమ్మగలిగినంత స్థాయి ఉందా? 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 వచనాలు. అందుకని మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండు, నీటికి దుర్నీతి ఏం సాంగత్యం. పరిశుద్ధులు ఒకరికొకరు దైవ చిత్తాన్ని కనుగొనే విషయంలో మరి ఆ విషయాన్ని అంగీకరించే విషయంలో ఏకమనసు వస్తూ ఉంటుంది. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు దేవదూత ఎవరికి కనబడి చెప్పాడు? స్త్రీకి చెప్పాడు, మానవ భార్యకి చెప్పాడు. తను వచ్చి తన భర్తకు చెప్పినప్పుడు వెంటనే తన అభిప్రాయాలను గౌరవించే వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. కుటుంబంలో మనము ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ వెళితే దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత త్వరగా నెరవేర్చవచ్చు అండి. దైవ చిత్తాన్ని ఎంత చక్కగా నెరవేర్చవచ్చు. అవిశ్వాసి అయిన భర్త తర్వాత యోగ్యమైన ప్రవర్తన ద్వారా భక్తిలోకి వస్తే వారిద్దరు ప్రభు చిత్తాన్ని చేస్తూ ఉంటే ఇటువంటి అనుభవాల్లో కూడా వెళతామంటే దేవుని కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేయొచ్చు ఈ యొక్క కుటుంబం ద్వారా మనము చూడవచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన ఇద్దరు కలిసి మనోహ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే రిప్లై ఇచ్చాడు. 9వ వచనము. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా, వీళ్ళిద్దరు ఎక్కడున్నారండి? పొలంలో పనిచేస్తున్నారు కదా. వర్క్ టుగెదర్, వర్షిప్ టుగెదర్ కదా, ప్రేయర్ టుగెదర్. వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు సమాజం ఎలా ఉంది? భర్త ఒక చోట ఉద్యోగం, భార్య ఒకటో చోట ఉద్యోగం కదా. దేవుని చిత్తంలో కుటుంబం అనగా కలిసి జీవించుట, కలిసి దేవుని చిత్తం నెరవేర్చడానికి వీరు ఒక కాడిగా కట్టబడ్డప్పుడు కలిసి ప్రయాణం చేయాలి, కలిసి పనిచేయాలి. వీళ్ళిద్దరు ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కదా. వీళ్ళిద్దరు ఎక్కడ పనిచేస్తున్నారు? పొలంలో పనిచేస్తున్నారు కదా. వాళ్ళిద్దరు పనిచేస్తూ ఉన్నప్పుడు మరి వేరు చోట్ల ఉన్నారేమో. మరలా రెండోసారి ఎవరి దగ్గరికి వచ్చాడు దేవదూత? మరలా వచ్చాడు. ఎందుకు ఇన్నిసార్లు ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తున్నాడు? ఆలోచించండి. ఆ స్త్రీ పట్ల లేదా ఆ పురుషుని పట్ల దేవుని చిత్తం ఎంత బలంగా ఉందో ఆలోచించాలి. ఆ వ్యక్తిని దేవుడు బలపరచడానికి ఆ వ్యక్తితో పదే మాట్లాడుతూ వస్తాడు. ఒకసారి గిద్యోను సంగతి కూడా మనం చూస్తే కదా. గిద్యోను అతను తనకున్నటువంటి బలహీనతలను బట్టి లేదా తను ఒక మంచి విశ్వాసి, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడ్డ వ్యక్తే, కానీ పరిస్థితులను బట్టి కృంగిపోతా ఉన్నాడు. శత్రువులు చుట్టుముట్టినప్పుడు తినడానికి కూడా తినలేని పరిస్థితుల్లో వారి పంటలు వాళ్ళే పండించుకుంటున్నారు. కానీ ఫలితం వచ్చేసరికి శత్రువులు దనుకొని వెళ్ళిపోతున్నారు.
అటువంటి సమయంలో భయపడి గానుగు చాటును గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉంటే దేవదూత వచ్చి తనను బలపరచడానికి మాట్లాడుతూ ఉంటే కన్ఫర్మేషన్ కొరకు మరలా అడుగుతున్నాడు. సహజంగా తన యొక్క వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఏముందండి, దేవుడే మాకు తోడుకుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి కదా. సహజంగా మన జీవితాలు అందరిలో ఈ విషయాలు పదే అక్కడక్కడ కనబడతా ఉంటాయి. దేవుడు మనకు నిజంగా తోడుకున్నాడా, తోడుకుంటే ఎలా ఎందుకు జరుగుద్ది కదా. అటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నప్పటికీ దేవుడు కోరుకున్న వ్యక్తిని నువ్వు నమ్మట్లేదు కాబట్టి, నీకు నమ్మకం లేదు కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోతానని అంటలేదు. దేవుడు అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు, భవిష్యత్తును చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డప్పుడు ఏమండి, దేవుడు ఆ వ్యక్తి కొరకు పదే ఎంతగా ఆయన శ్రద్ధ చూపుతున్నాడో మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వ్యక్తి జీవితంలో కూడా మరలా దేవుడు దర్శించి, ఆ దేవదూత దర్శించాడు. ఇప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ ఉద్దేశాన్ని ప్రభు కొరకు నెరవేర్చడం కోసం వీళ్ళు కలిసి దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన వ్యక్తిత్వం లేదా వ్యక్తిగత కుటుంబ జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందకపోవడానికి గల కారణాలు ఏంటంటే బాడీ వేరుగా తల వేరుగా ఉండి భక్తి చేస్తూ ఉన్న సందర్భాలు. అనగా శిరస్సు పురుషుడు కదా. ఇప్పుడు పురుషుడు ఒక చోట, స్త్రీ ఒక చోట, ఎవరికి వారుగా కలిసి జీవించలేనంత పరిస్థితుల్లో, అనగా కలిసి భక్తి చేయలేనంత పరిస్థితుల్లో ఇప్పుడున్న సమకాలీన విశ్వాస సమాజము నడుస్తూ ఉంది. కానీ మానోహ వాళ్ళిద్దరు కూడా దేవుని యొక్క వాక్కు వినటానికి ఇద్దరు ఇష్టపడి కలిసి ప్రార్థన చేశారు. దేవుని చిత్తం కొరకు మరలా కన్ఫర్మేషన్ అడిగారు. మరలా సాక్షాత్కారం అయినప్పుడు వాళ్ళిద్దరు కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డారు. దేవదూత మాట్లాడాడు. అప్పుడు వాళ్ళు ఆయన దైవజనుడే అనుకొని, అయ్యా ఇవన్నీ జరిగినప్పుడు మేము మీకు ఏదైనా బలి అర్పించాలంటే ఇది మరి అది చూస్తా ఉన్నాం కదా. ఎన్నో వచనం అది? 15వ వచనము. 14వ వచనం కూడా చూద్దామా. ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనా తినకూడదు, నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకొనవలెను. ఏమండి, ఇశ్రాయేలుని రక్షించబోయేటువంటి రక్షకుడేమో పుట్టబో బిడ్డ అయితే ఇప్పుడు తల్లి కూడా ఎంత ప్రత్యేకతలో ఉండాలో ఈ విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. తల్లి ప్రత్యేకించుకోవటం ద్వారా ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు సమాజంలో మన యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఒక తల్లి లేదా ఒక తండ్రి ఆ ప్రభు కొరకు సమర్పించుకోవటం, త్యాగం చేయటం, ప్రతిష్ఠించుకోవటం ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మనోహ మేము ఒక మేక పిల్లని సిద్ధపరిచి నీ సన్నిధిలో ఉంచు వరకు ఆగమని మనం చేసుకున్నారు. దేవదూత చెప్పాడు. వాళ్ళు వెళ్ళి 17వ వచనంలో మనోహ నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుతున్నావు, అది చెప్పసఖ్యం కాదన్నాడు. అతను మనోహ నైవేద్యముగా ఒక మేక పిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవా కనిపించిన మనోహ అతను భార్య చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్యకార్యము చేశాడు. ఎట్లనగా జ్వాలలు పీఠ మీద నుండి ఆకాశము లేచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న జ్వాలలలో పరమునకు ఆరోహణమైన మనోహ అతని భార్య దానిని చూచి నేలను సాగినాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారా తర్వాత, యెహోవా దూత మనోహకుని అతని భార్యను మరి అన్నాడు ప్రత్యక్షంగా. యెహోవా దూత అని మనోహ తెలుసుకొని మనము దేవుని చూచితం కనుక మనం నిశ్చయముగా ఇప్పుడు ఈ కార్యం జరిగిన తర్వాత మనోహకు భయం వచ్చింది. ఏం భయం? అమ్మో దేవుణ్ణి చూసాం, దేవుణ్ణి చూస్తే ఇక చచ్చిపోతాం అని భయపడుతున్న సందర్భంలో ఒక దైవికమైనటువంటి స్త్రీ ఎంత ధైర్యంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి ఎంత ధైర్యంగా తన భర్తను ధైర్యపరుస్తుందో చూద్దామా ఒకసారి. 23వ వచనము. అతని భార్య యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు, ఈ కాలం నీటి సంగతులను మనకు వినిపింపడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. బలిని అంగీకరించడు, ఇవి చూపించడు, ఇట్టి సంగతులు మనకు వినిపింపడని అతనితో చెప్పాడు. తర్వాత స్త్రీ కుమారునిగా అతనికి సంసోనని. హల్లెలూయా. ఏమండి, ఈ యొక్క జంట ఎంత ఆదర్శప్రాయమైన జంట.
కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ వస్తామంటే పురుషుడు కానీ స్త్రీ కానీ ఆత్మలో బలం పొందుకునే కొద్దీ ఏమండి దేవుని చిత్తాన్ని గ్రహించే కొద్దీ వారిద్దరు కలిసి ప్రయాణం చేయటం, కలిసి ప్రార్థన చేయడం, ఒకరినొకరు ధైర్యపరచుకోవటం, ఈ రీతిగా చేయడం ద్వారా సంసోను భూమి మీదకి రాగలిగాడు. ఏమండి 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా, రక్షకుడిగా ఉండి 20 సంవత్సరాల పాటు దేవుని ప్రజలను సంరక్షించే వ్యక్తిగా సంసోను ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నిరీక్షణ అండి. ఒక వ్యక్తి దైవ చిత్తానుసారమైనటువంటి వ్యక్తి, ఒక వ్రతం వల్ల పుట్టబో వ్యక్తి, ప్రతిష్ఠితుడైన వ్యక్తి భూమి మీదకి రావడానికి ఇద్దరు భార్యాభర్తల సమర్పణ ఎంత గొప్పది. 20 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలకు విమోచన ఇవ్వడానికి, శత్రువుల బారి నుండి విడిపించడానికి దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా నమ్మాడు ఆ కుటుంబాన్ని. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా మనం చేస్తున్న భక్తి, మనం చేస్తున్న ప్రార్థనలు, ధర్మకార్యాలు, ఈ యొక్క సమర్పణ ఈనాటికి సంబంధించింది కాదని మనం ఒకసారి గ్రహించాలి. అంత మాత్రమే కాదు రాబో తరాల దీవెన కొరకు మనం చేసేటువంటి ప్రార్థనలు ఎత్తిపడుతున్నటువంటి ఏమండి ఆత్మలో కంటున్నటువంటి ఆత్మలు ఏదైతే ఉన్నాయో వారు ఒక సమాజాన్ని కొన్ని సంవత్సరాల పాటు ప్రభావితం చేయగలిగే అంతగా మనము వారిని ప్రభు కొరకు సంపాదించుకోవాలి, గర్భం దాల్చాలి, ప్రసవేదన పడాలి. ఇప్పటికి చాలామంది ప్రసవేదన పడుతూ ఉన్నారు. బిడ్డల కొరకు, తోబుట్టుల కొరకు, చుట్టుపక్కల వారి కొరకు ప్రసవేదన పడుతూ ఉన్నారు. వారి కొరకు వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదంతా దేని కొరకు అంటే ప్రస్తుత కాలంలో ఈ యొక్క విజయాన్ని మనం చూడకపోవచ్చాం, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎంపికలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులు మాత్రము ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మారుతారు. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల గ్రంథం ఒకసారి 17వ అధ్యాయంలో మనం గమనిస్తే మరొక కుటుంబాన్ని క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని లేదా ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయంలో ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఆ కుటుంబము యాసోను కుటుంబం. అపోస్తులైన పౌలు 2వ మిషనరీ ప్రయాణంలో ఆయన ఫిలిప్పి పట్టణం నుండి ప్రయాణమై వారి అంపిపోలి అపోలోని మొదటి వచనం చదువుతున్నాను. వారి అంపిపోలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికైపు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుడు ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములు ఎత్తి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుండెను. హల్లెలూయా. ఇక్కడ పౌలు ప్రభుతో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆయన ప్రభు కొరకు సమర్పించుకున్న తర్వాత ఎప్పుడైనా సరే పౌలు ప్రాంతానికి వెళ్ళినప్పుడు సువార్త పరిచర్యలో మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే ఆయన సమాజ మందిరాలు ఎక్కడ ఉన్నాయో చూస్తాడు. సమాజ మందిరాలు ఎక్కడ ఉన్నాయి, యూదులందరూ కూడా సినగోగ్స్ అంటారు కదా, సమాజ మందిరాలు ఎక్కడ ఉన్నాయో చూస్తాడు. అక్కడికి వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఐఎమ్ సో అండ్ సో, నేను బెన్యామీను గోత్రికుడిని, గమలీయేలు పాదాల దగ్గర నేను తర్ఫీదు పొందిన వ్యక్తిని, నేను హెబ్రిడ్, ఈ విషయాలను ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత లేఖనాల్లో నుండి ఇప్పుడు ఆయన పరిచయం చేసుకున్న తర్వాత అయ్యా ఈరోజు మీరు వాక్యం బోధించండి కదా. ఆయన ఆల్రెడీ పరిచయుడు కదా, ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఉన్నాడు. సమాజ మందిరాలకు ఎవరైనా వస్తే కొత్తగా వారు దేవుని వాక్యాన్ని బోధించడానికి వాళ్ళు అవకాశం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు పౌలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా చెప్పాలంటే చెప్పండి అని అన్నప్పుడు వారు మొట్టమొదటిగా లేఖనాల్లో నుండి చిన్నగా యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేస్తూ వస్తారు. యేసు క్రీస్తు అని ఆయన మృతుల నుంచి లేచాడని చెప్తా ఉంటే సమాజం అందరూ ఏం చేస్తారో తెలుసా? కొంతమంది అంగీకరించేవారు అంగీకరిస్తారు, కొంతమంది రాళ్ళు పట్టుకొని లెగుస్తారు. దేనికి యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేస్తున్నందుకు, ఆయన్ని అంగీకరించడానికి మనసు లేని ప్రజలందరూ కూడా రాళ్ళు రేవి చంపడానికి చాలా అటెంప్ట్ చేశారు ఆయన మీద. అక్కడ నుండి మరలా దెబ్బలు తిని బయటికి వెళ్ళిపోతాడు, అవమానాలు పొంది బయటికి వెళ్ళి మరొక సమాజ మందిరంలోకి వెళ్తాడు. వాస్తవానికి
ఫిలిప్పి పట్టణానికి వచ్చినప్పుడు 16వ అధ్యాయంలో చూస్తాం కదా, వారు ఆ పై ప్రాంతాల దేవుడు అక్కడ నువ్వు మాసిదోనియాకి వెళ్ళి సువార్త చెప్పాలన్నప్పుడు మాసిదోనియా పట్టణం ఫిలిప్పికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగింది, అక్కడ వారు కొన్ని దినాలు ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో వాస్తవానికి అక్కడ కొన్ని దినాలు వారు ఖాళీగానే ఉండొచ్చు. ఆ ఖాళీ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రేయర్ వాక్ చేయటము పౌలు గారి యొక్క పరిచర్యలో ఒక భాగం. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. పౌలు ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ప్రేయర్ వాక్ చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఆ ఊరంతా తిరిగి వచ్చి అక్కడున్న పరిస్థితులన్నీ చూసి అక్కడున్న బలవంతుని బంధించి ఆ తర్వాత స్వార్థ పరిచర్య చేస్తూ వస్తాడు. మనం ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలోని పరిచర్య అంతట్లో మనం గమనిస్తూ వచ్చాం. అయితే ఫిలిప్పి పట్టణంలో సమాజ మందిరం లేదు. అందుకని వాళ్ళు విశ్రాంతి దినాన సముద్ర తీర ప్రాంతాల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క చరిత్ర మనం గమనిస్తూ ఉంటే ఇప్పుడు పౌలు ఆ నదీ తీరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటే లూదియా ఆ సంగతి తెలుసు. అది ఒక కుటుంబం మనం గమనిస్తూ ఉంటాం. అక్కడ వాళ్ళు రక్షించబడిన తర్వాత, అక్కడ శ్రమ కలిగిన తర్వాత ఇక్కడ నుండి బయలుదేరి ఆ తెస్సలోనికా సంఘానికి ఆ ప్రాంతానికి వస్తే అక్కడ రాయబడ్డ సంగతి ఏంటంటే యాసోను గురించి భూలోకమును తలక్రిందులుగా చేయవారిని చేర్చుకున్నాడు. 3 విశ్రాంతి దినాలు తరికించిన తర్వాత గ్రీసు దేశస్తుల్లో భక్తి కలిగిన వారు చాలామంది ఆయన మాటలను అంగీకరిస్తూ వచ్చారు. 6వ వచనం చదువుదామా, ఒక నిమిషము. 17వ అధ్యాయము 5వ వచనం 4వ వచనం కూడా, వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్తులలో చాలామంది ఘనత గల స్త్రీలు అనేకులను ఒప్పుకొని పౌలుతోని శీలతోను కలుసుకొని, అయితే యూదులు మచ్చడపడి పని బాటలు లేక తిరుగు కొందరు దుష్ట మనుషులు వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణం వెళ్ళ అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని. యాసోను ఎవరిని చేర్చుకున్నాడండి? భూలోకమును తలక్రిందులుగా చేసిన వారిని చేర్చుకున్నాడు. యాసోను వారిని చేర్చుకున్నాడు కదా. ఈరోజు సమాజంలో మనం ఎవరిని చేర్చుకుంటున్నాం? మన ఇళ్ళకి ఎవరు వస్తున్నారు? మా ప్రాంతంలో రకరకాల పరిస్థితులు, ఇక్కడ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటాం. కొంతమంది తిరణాలకు వెళ్ళొచ్చి ఇల్లు దర్శిస్తూ ఉంటారు, ప్రయాణాలు చేసి వచ్చి వాళ్ళని చేర్చుకుంటూ ఉంటారు. బంధుప్రీతితో స్నేహితులను ఎవరెవరినో ఇంట చేర్చుకుంటూ ఉంటారు. కానీ యాసోను ఎవరిని చేర్చుకున్నాడంట? భూలోకమును తలక్రిందులుగా చేసేవారిని చేర్చుకున్నాడు. తలక్రిందులు చేయటం వాస్తవానికి పౌలు చేసే పని ఏంది? తలక్రిందులుగా ఉన్నదాన్ని సరి చేస్తున్నాడు కదా. వారి యొక్క విశ్వాసాన్ని సరిచేస్తూ క్రీస్తు ప్రభు వారిని రక్షకుడైన దేవుణ్ణి చూపిస్తూ సత్యమందు ప్రతిష్ఠిస్తూ వాక్యంలో స్థిరపరుస్తూ ప్రజలను సరిచేస్తూ వచ్చాడు. కానీ లోకానికి ఎలా కనపడుతూ ఉంది? భూలోకమును తలక్రిందులుగా చేశారు. చాలాసార్లు లోకానికి మనం అలానే కనపడవచ్చు. వీళ్ళ ఆచారాలు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు, వీరి పని బాటలు వేరు, వీళ్ళు ఎప్పుడు ప్రార్థనా పరులు అని అంటారు, మనం చేసినట్టు చేయట్లేదు. లోకం ఎప్పుడు కూడా యాంటీగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మాట గమనిస్తున్నారా? ఎస్తేరు గ్రంథంలో ఎట్లాంటి మాట చూస్తామా కదా. రాజు దగ్గరికి వెళ్ళి అతనేమంటున్నాడు, మనకు భిన్నంగా చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళ పద్ధతులు వేరుగా ఉన్నాయి, ఒక జాతి డిఫరెంట్గా ఉన్నారు మనకి అని చెప్పి యూదుల మీద నెపం మోపుతూ వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భూలోకమును తలక్రిందులుగా చేసేటువంటి వారిని చేర్చుకున్నాడని యాసోను మీద, వారి ఇంటి మీద కంప్లైంట్ చేస్తున్నారు. యాసోను కుటుంబం పరిశుద్ధులను చేర్చుకునే కుటుంబం. ఈరోజు మన కుటుంబాలు అత్యధికంగా ఆశీర్వదించబడటానికి సరిచేసే వారిని చేర్చుకోవడం మనకి ఎంతైనా అవసరం. నిజంగా దైవజనులు మన ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఎన్ని మార్పులు జరుగుతాయి కదా, స్పిరిచువల్గా, ఫిజికల్గా జరుగుతూ ఉంటాయి. ఇంటికి రాగానే అమ్మా ఏంటి పరిస్థితులు ఎట్లున్నాయి ఇది అనే విషయాన్ని మనకు
చెప్పేదాకా కూడా కొన్ని పరిస్థితులు గ్రహించలేము. ఈవెన్ కొంతమంది ఇంకా ఎట్లా ఉంటారంటే అంత క్లోజ్గా ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తూ ఉంటారంటే, నాన్న నీ క్రాఫ్ పెరిగిపోయింది, క్రాఫ్ చేయించుకోలేదేంది, ఇంట్లో వస్తువులు ఎలా ఉండకూడదు, ఎలా ఉన్నాయంటే భౌతికపరమైనటువంటి అడ్జస్ట్మెంట్స్ సెట్ అయిపోతా ఉంటాయి. నేను గమనించిన విషయం ఏంటంటే, వారు మన కోసం వచ్చి ఏదో పెద్ద ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు, దీర్ఘ ప్రార్థన చేయాలి. వాళ్ళ కాళ్ళు పెట్టి వాళ్ళు అడుగు పెట్టిపోయినా సరే ఆ ప్రభావం ఉంటుంది, పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఒక్కసారి ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు దైవజనుడు ఇంటికి వచ్చి మనతో ముచ్చడించి వెళ్ళిన ఆ 5 నిమిషాలు మనం ఆలోచిస్తున్నాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత దైవజనుడు కూర్చొని ఆ కుటుంబంలో గమనించిన విషయాలు, అక్కడ సరిచేయాల్సిన విషయాలు, వారి కొరకు భారంగా ప్రార్థన చేసే విషయాలు, కన్నీరు గార్చే విషయాలు, అంతరంగంలో నలిగిపోతూ కన్నీరు గారుస్తూ ఆ దీపం మీద లేదా ఆ యొక్క ఆత్మను వెలిగించడానికి ఎంతో ప్రయాసం ఉంటుంది వాస్తవానికి. అందుకని పరిశుద్ధులు మన ఇంటికి వచ్చి వెళ్ళటం ఎంతైనా మంచిది. వారు మనల్ని విజిట్ చేస్తున్నప్పుడు, మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా చాలా అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. యాసోను గతంలో ఎట్లా ఉన్నాడో తెలియదు, కానీ పౌలు గారి పరిచయం అయిన తర్వాత, వారిని ఇంట చేర్చుకున్న తర్వాత యాసోను జీవితంలో ఎంత సమర్పణ వచ్చిందంటే, ప్రభు కొరకు చావడానికి కూడా సిద్ధపడి వెనుదీనంత ధైర్యము యాసోనుకు వచ్చేసింది. యాసోన్ని చేర్చుకున్నారు. యాసోనుకు తెలుసు, ఎందుకంటే హిస్టరీ చూస్తా ఉన్నాడు కదా, పౌలు గారు ఎక్కడికి వెళ్తే వాళ్ళ మీద దొమ్మిగా పట్టడం, కొట్టడం, ఇవన్నీ చూస్తూ వచ్చాడు. ఈ సంగతులన్నీ కూడా బహుశా యాసోనుకు తెలిసి ఉండొచ్చు. అయినా సరే పరిశుద్ధులను చేర్చుకోవటం ద్వారా, వారు సువార్త ప్రకటించే అనుభవాలను చూడటం ద్వారా నేను కూడా ఒక సమిధిగా మారాలి, దేవుని చిత్తాన్ని చేయడానికి నా వంతుగా నేను నా కుటుంబం ఉండాలని యాసోను పరిశుద్ధులను చేర్చుకున్నాడు. పౌలు శీలలను ఇంట చేర్చుకున్నాడు. ఏమంటే దేవుని వాక్యం విన్నారు, ఆ ఇంటి నుండి సువార్త ప్రకటన బయటికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. అనేక మంది ఆ ఇంటికి రావడానికి ఇష్టపడ్డారు. అయితే సేమ్ టైం దుష్ట మనుషులు కూడా వాళ్ళని అటాక్ చేయటం ప్రారంభించినప్పుడు పౌలు ఆ టైంలో మరొక ప్రాంతానికి సువార్తకు వెళ్ళాడేమో, ఆ సమయంలో లేరు. వారు నేర్చుకున్న సమాజ మందిరానికి తీసుకెళ్లారు. ఒక్క మాటను మాట్లాడాడండి యాసోను, ఒక్క మాటను మాట్లాడా? ఒక్కటి కూడా మాట ఎదురు మాట్లాడలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు. ఈరోజు మనం కూడా కాంప్రమైజ్ అవ్వని భక్తి చేయడానికి సంసిద్ధంగా ఉండాలి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, రాత్రి వాక్యం చెబుతా పాస్టర్ గారు సాధారణమైన విశ్వాసం, అమూల్య విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక మంచి హైపెక్కి వెళ్ళినప్పుడు మనం ఏం కోరుకుంటామంటే, క్రీస్తు కొరకు శ్రమ పడటానికి, నిందలను అనుభవించడానికి స్థాయిలు ఉంటాయి కదా. సాధారణమైన భక్తి చేసిన వాళ్ళు, దెబ్బలు తిన్నవాడు, శిరఛేదన చేయబడి అందరికీ ఒక స్థాయి కాదు కదా. యాసోను యొక్క ఆ యొక్క స్పిరిచువల్ ఎబిలిటీ ఎంతగా డెవలప్ అయిందంటే, పౌలు యొక్క సాహచర్యంలో దేవుని కొరకు దెబ్బలు తినడానికి కూడా, నిందలు అనుభవించడానికి కూడా యాసోను కుటుంబం ఇష్టపడింది. తద్వారా ఏం జరిగింది, పౌలు అక్కడి నుండి బెరయాకు పంపించారు. తర్వాత మరలా వాళ్ళని కలుసుకోవడానికి కుదరలేదు, తిమోతిని పంపించాడు పౌలు. తిమోతి, ఆ సంఘం ఎట్లా ఉందో చూసినప్పుడు, శ్రమల్లో వాళ్ళు ప్రభువుని అంగీకరించారు, వాళ్ళ విషయం నేను సంపూర్తిగా చేయలేకపోయాను, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు విషయాలు కనుక్కొని రా అని అంటే, తిమోతి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత తెస్సలోనిక 2వ పత్రికలో 2వ పత్రిక 3వ వచనంలో ఆ మాటలు ఒకసారి చూద్దామా. 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, సహోదరులారా, ఒక లెటర్ రాశాడు, 2వ లెటర్ రాస్తామన్నాడు. వారి విషయమై విన్న సంగతులన్నిటిని బట్టి ఏమని రాస్తున్నాడు, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నా. ఇది యుక్తమేలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది, మీ అందరిలో ప్రతివాడుని ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఒక కుటుంబం ప్రభు కొరకు సమర్పించుకోవడం ద్వారా ఒక సంఘం కట్టబడింది. ఆ సంఘము మిగతా సంఘాలకు మాదిరిగా ఉండేంతగా వారు అభివృద్ధిలోకి రాగలిగారు. దేవుని సంఘాలకు మాదిరికరమైన సంఘంగా ఈ తెస్సలోనిక సంఘం మారడానికి గల కారణాల్లో చూస్తే, ఈ కుటుంబం ఎంతగా ప్రభు కొరకు
శ్రమ పడ్డారండి, ఎంత ఓర్చుకున్నారు, ఎంత ప్రేమ చూపించారు, ఎంత సహనం కలిగి ఉన్నారు, ఎంత ఓర్చుకున్నారు. వారి యొక్క ప్రేమను బట్టి దైవజనునికి ఎంత సంతోషం. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఈ తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు, మేము ఎల్లప్పుడూ మీ గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎందుకని? మీ విశ్వాసం అంతకంతకు బహుగా అభివృద్ధి పొందుతున్నది. అంత మాత్రమే కాదు, ప్రేమలో విస్తరిస్తున్నారంట వీళ్ళు. హల్లెలూయా. అవును, ఈ సంఘం మన కుటుంబాలకు, మన సంఘానికి మాదిరికరమైన సంఘంగా దేవుడు మనకు చూపించాడు. మనము భక్తి చేస్తూ ఉన్నాం. విశ్వాస విషయంలో అంతకంతకు అభివృద్ధి చెందడానికి ఇంకా మనల్ని మనము పురికొల్పుకోవాలి. ప్రేమ విషయంలో ఏమండి, సంఘం పట్ల, అన్ని జనాల పట్ల ప్రేమ చూపించే విషయంలో ఈ సంఘం బహుగా అభివృద్ధి పొందుతుంది, విస్తరిస్తూ ఉంది. కాబట్టి అనేక సంఘాలకు మాదిరికరమైన సంఘాలుగా మారగలిగే ఈ ఉదయకాల సమయంలో మనము ఎట్లా నిశ్చయించుకున్నాం, భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇంకా విశ్వాసంలో ఉన్నాం. మనం అత్యధికమైనటువంటి అమూల్యమైన విశ్వాసంలో నడిపించబడి ప్రేమలో బహుగా విస్తరిస్తూ ప్రభు కొరకు ఒక శ్రేష్టమైనటువంటి సమూహాన్ని ప్రభు కొరకు నిలబెట్టగలిగితే మన కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి మేలులు, జీవ కిరీటం, కొత్త పేరు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ 7 సంఘాలకు ఏదేదైతే దేవుడు బహుమానాలు ఇస్తానన్నాడో అవన్నీ కూడా దేవుడు మనకు కూడా ఇస్తాడు. దాని కొరకే కదా ఈ ప్రయాస అంతా. ఏమండి, అల్పకాల పాపభోగాలను మనం త్యజించగలిగితే ఈ పాటి చిన్న చిన్న నిందలు, అవమానాలు, ఇవన్నీ కూడా భరించగలిగితే ఏమండి, జ్యేష్ఠుల జాబితాలో హల్లెలూయా స్థాయి మన యొక్క ఉన్నతమైనటువంటి మెట్లు ప్రభుతో అతి సమీపంగా ఉండేటువంటి ఆ యొక్క అనుభవాన్ని మనము పొందుకుంటాం. నిజంగా మీ విశ్వాసం, మీ పరిచర్య మా సంఘాలకు మాదిరి. యథార్థంగా చెప్తున్నాను, మీరు చూపించే ప్రేమ, దైవజనుని వెంబడించేటువంటి అనుభవం, ప్రార్థనా జీవితం చాలా సంఘాలకు మాదిరి. ఖచ్చితంగా నేను ఆ విషయాన్ని చెప్పగలుగుతాను. చాలా చోట్ల పరిచర్యకు వెళుతూ ఉంటాం. 2011లో కేరళకు వెళ్ళాం. కేరళలో ఒక బ్రదర్ అండ్ సహవాసాన్ని చూడడానికి ప్రభు కృప చూపాడు. ఎంతగా వారు ప్రేమ చూపించే విషయంలో ఎంత గొప్పగా ఉన్నారని అంటే అంతగా వారు ఆత్మలు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. క్రమాన్ని పాటించే విషయంలో, పరిశుద్ధులు చేర్చుకునే విషయంలో, పరిచర్య చేసే విషయంలో మాదిరికరమైన సంఘంగా తోట్లపాలెం అనేటువంటి ఒక సంఘం ఉంది. అక్కడ చూడగానే మరలా ఈ నరసరావుపేట పట్టణంలో చాలా సంఘాలు నాకు తెలుసు, చాలామంది దైవ సేవకులు తెలుసు. ఒక మంచి నాయకత్వంలో మీరు ఎదుగుతూ ఉన్నారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మన మీద తైలం పోయగలిగినటువంటి దీపవృక్షం మీరు వినే ఉంటారు, దైవజనులు చెప్పుకుంటారు కదా. దీపాలు ఆరిపోకుండా నూనె బయట మాత్రమే కాదు, ముసిబారినటువంటి ఆ ఒత్తులను కత్తిరించేటప్పుడు కొంత బాధ. ఏంటి ఎంత కఠినం బోధ, ఏంటి ఇట్లా పరిస్థితులు, కత్తిరించకపోతే ఎక్కువ కాలం ఎదగలేము కదా. అందుకని అటువంటి ఆధ్యాత్మిక అనుభవంలో మీరు ఎదుగుతున్నారు. ఈ ట్రైనింగ్, ఈ వర్క్షాప్స్ అన్నారు మంచి మాట రాత్రి. ఈ ట్రైనింగ్స్ ఎందుకోసం? సాధారణమైన జీవితం జీవించడం కోసం అయితే కాదు, సాధారణమైన జీవితం కొరకు మాత్రం కాదు. చెప్పగలను నేను, ఇంతగా దేవుడిని అవకాశాలు, అటువంటి నాయకత్వం కదా, పైకప్పు నాయకత్వం, గుడారపు వ్యవస్థలో ఏమండి, పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉన్నా, సన్నిధి రొట్టెల బల్ల ఉన్నా, ధూపవేదిక ఉన్నా, అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉన్నా, ఇన్ని యాజక పరిచర్యలు ధర్మాలు జరుగుతూ ఉన్నా పైకప్పు లేకపోతే ప్రమాదం పొంచుకొస్తుంది. లోకంలో ఉన్న దుమ్మంతా, ఎండంతా, వానంతా మన మీద ఉంటుంది. కానీ పైకప్పుగా ఉండి మనల్ని కాపాడే, సంరక్షించేటువంటి ఆ నాయకత్వం ఎంతైనా మనకు అవసరం. దైవజనుని నడిపింపులో ఆయన యొక్క అడుగుజాడల్లో నడవటం, శ్రేష్టమైనటువంటి భక్తి చేయటానికి దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. అది మీరు అందిపుచ్చుకుంటున్నారు. అనేకులకి ఇంకా మాదిరికరంగా ఉండాలని. ఏమండి, యాసోను కుటుంబంలాగా అవసరమైతే దెబ్బలు తినడానికైనా, దేనికోసం ఇది ఎందుకు ఊరకనే దెబ్బ పడిద్దండి, ఊరకనే దెబ్బ పడిద్దా? స్టెఫను రాళ్ళతో కొట్టబడ్డాడు, పౌలు దానికి సమ్మతించాడు. ఏమండి,
అతను రాళ్లతో కొట్టబడి రక్తం చిందించడం ద్వారా సౌలు యొక్క జీవితాన్ని ఎంత ప్రభావితం చేయగలిగింది? ఒక సౌలు పౌలుగా మారటం ద్వారా ఆసియా ఖండం అంతా స్వార్థ ప్రకటించబడింది. ఎన్ని అద్భుతమైన సంఘాలు కట్టబడ్డాయి, ఎంతమంది పరిశుద్ధులు లేపబడ్డారు, ఎంతమంది తర్ఫీ తాగలిగారు కదా. ఊరకనే రాళ్ళు పడు, ఊరకనే నిందలు లలిత జ్యువెలరీ అని అన్నట్టు, డబ్బులు ఊరకనే రావు అన్నట్టు, నిందలు కూడా ఊరకనే రావు, అవమానాలు ఊరకనే రావు. దేని కొరకయ్యానంటే మన ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళడానికి ప్రభు అనుభవాల్లో కూడా నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మానవ ఆ కుటుంబం సమర్పించుకున్నందుకు 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ దొరికింది. యాసోను కుటుంబం ప్రభు కొరకు సమర్పించుకొని భూలోకమును తలక్రిందులుగా చేయగలిగిన అటువంటి గొప్ప దైవజనుడిని కదా. వాస్తవానికి ఎంత ప్రమాదం! అటు భూలోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు మన ఇంట్లోకి వస్తే మన ఇంట్లో కూడా తిరగబడతాయి, కొన్ని ఊరకనే ఉంటాయా ఏమండి? చాలా మార్పులు, దానికి ఒప్పుకోవాలి కదా. దైవజనుడు వచ్చి మన ఇంట్లో 4 రోజులు 5 రోజులు ఉండాలన్నాడు అనుకో, అప్పుడు దాకా మనకు ఉన్నటువంటి కొన్ని వాటన్నిటికి ఇబ్బంది కదా. ఆ ప్రైవసీ, కొన్ని రహస్య పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. దైవజనుడు వచ్చి పెద్ద ప్రార్థన, పరిశుద్ధత ఇవన్నీ ఉంటున్నప్పుడు ఎంత ఓర్చుకోవాలి, ఎంత కొట్టబడాలి, ఎంత సహించుకోవాలి. అటువంటిది పౌలు గారు అంతటోడే వచ్చి ఇంట్లో ఉన్నాడంటే, పౌలు శీలలో లేఖనాల్లో ప్రావీణ్యులు వాళ్ళు ఏమండి, వీళ్ళిద్దరు సమజోడి వాస్తవానికి పౌలు శీలలు. అటువంటి గొప్ప ఆధ్యాత్మిక నాయకులు ఆ ఇంట్లోకి వచ్చి 3 వారాల పాటు ఆ ఇంట్లో ఉన్నారని అంటే యాసోను కుటుంబంలో ఎన్ని మార్పులు జరిగి ఉంటాయి. ఉభయదేదం ఇంట్లో 3 నెలల మందసం అంటే అద్భుతమైన ఆశీర్వాదాలు జరిగినట్టే యాసోను ఒక 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 రాడికల్ లాగా దేవుని కొరకు తయారవగలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగారు. పోరాట యోధులుగా, ప్రార్థన పరులు, విశ్వాసమీరులుగా వారు తయారవగలిగారు. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా అటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, దేవుని కొరకు ఇంకా ప్రభావితంగా ఉండాలని, దీపం నిత్యమూ వెలుగుతూ ఉండటానికి తగిన జాగ్రత్తలు, తగిన పరిస్థితులన్నింటిని మనం సమకూర్చుకొని దైవ చిత్తానుసారమైనటువంటి భక్తి చేసి అనేకులను ప్రభు కొరకు సంపాదించాలని ప్రభు పేరట తెలియజేస్తూ, మాదిరికరమైన కుటుంబాలు ఉండాలని ప్రభు పేరట దీవెనలు మీకు తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగల మా ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ప్రియ పరిశుద్ధులతో కలిసి, ప్రార్థనాపరులతో, విజ్ఞాపనకర్తలతో కలిసి ఆయన నీ వాక్యం ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశం కొరకు పొందిన 2 కుటుంబాలని అయ్యే ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేశారు. ప్రభువా, మా జీవితాలు కూడా మా కోసం మాత్రమే కాక సమాజానికి, సంఘానికి దీవెనకరమైనటువంటి కుటుంబాలు ఉండటానికి అడ్జస్ట్మెంట్ కలిగి అయ్యా కలిసి ప్రార్థన చేసేవారు, కలిసి పనిచేసేవారిగా, కలిసి దేవుని దగ్గర విచారించేవారిగా, కలిసి అయ్యా అదిగేనన్నా కన్ఫర్మేషన్ చేసుకునేవారిగా, తదుపరి దేవునికి ఏదైనా ఒక అర్పణ అర్పించేవారిగా జీవితాలను ప్రభు కొరకు సమర్పించుకోవడానికి ఇంకా బలపరిచి ఆశీర్వదించమని కృత నిబంధన గ్రంథంలో యాసోను కుటుంబానిలాగా అయ్యా దేవుని కొరకు శ్రమలు, నిందలు అనుభవించి అయ్యా భవిష్యత్తు కొరకు ఒక శ్రేష్టమైనటువంటి సంఘ స్థాపన కొరకు ప్రజలు ఉపయోగపడేట్లుగా అయ్యా ఈ ప్రియ కుటుంబాలను కూడా మీరు వాడుకొని దీవించి ఆశీర్వదించమని నాయన ఈ గొప్ప పరిచర్యలు మాకు కూడా పాలుభాగం అనుగ్రహించారు. ఆయన మీ సేవ చేసుకునే భాగ్యం మాకు దొరికింది. అయ్యా అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించారని విశ్వసిస్తూ నాయన ఈ దినమంతా కూడా మీ పాదాల దగ్గర గడపడానికి ప్రత్యేకించుకున్నటువంటి బిడ్డలందరినీ, కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని దైవజనులను బట్టి అయ్యా సహకారులను బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మానక ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బుద్ధి అనుదినం మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు కృప కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని దీవెన, సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.